జొన్న కంది ఆవిరి ఉండలు. సో ఆవిరి ఉండలు ఎప్పుడు కూడా ఆవిరితో ఎటువంటి వంటకం చేసినా కూడా రుచి విషయంలో అయితే ఆహా అనేటట్టుగా ఉంటాయి. సో మరి ఈ జొన్న కాంబినేషన్లో ఈ ఆవిరి ఉండలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న కంది ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కందిపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న జొన్న రవ్వ 1/2 కప్పు, జీలకర్ర కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన సోయా ఆకు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు పచ్చడి తగినంత. జొన్న కంది ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు జొన్న అంటే జొన్న రవ్వ ఉపయోగిస్తున్నాం. అలాగే కంది అంటే మీరు ఏమనుకున్నారు? కందిపప్పు. ఓకే, సో అంటే కందిపప్పు అనుకుంటే పూర్తిగా సగం పేరుతో పిలిచామన్నమాట. సో జొన్న కంది ఆవిరి ఉండలు. సో జొన్న రవ, జొన్నలు, జొన్న పిండి, జొన్న రొట్టెలు, జొన్న ఫ్యామిలీ అంతా కూడా మనకు షుగర్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది, బరువును కూడా చాలా చాలా బాగా తగ్గిస్తుంది. సో బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఇమ్మీడియట్గా ఏంటి అంటే మీరు జొన్నలకు షిఫ్ట్ అయిపోండి. పూర్తిగా కాదు, వారానికి ఖచ్చితంగా 3 సార్లు జొన్న రొట్టెలు తీసుకోండి. మిగతా టైంలో వేరే రొట్టెలు, రాగి రొట్టెలు, తర్వాత కొంచెం అన్నము అలా మిక్స్ చేసుకోండి. బికాజ్ ఏది కూడా పూర్తిగా ఉండకూడదు. బికాజ్ ఇందులో ఏంటి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి జొన్నలో. సో ఇది మనకు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే బరువు అయితే నిజంగా అంటే మీరు జొన్న రొట్టెల్ని రెగ్యులర్గా తీసుకోవడం మొదలు పెడితే ఎంత చేంజ్ ఉంటుందో మీరే గమనిస్తారు. అంటే మనకి ఒంట్లో కొవ్వు శాతం కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. సో మరి దాని కాంబినేషన్లో మనం కందిపప్పు అలాగే పెసరపప్పు ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం. సో ఇన్ని పప్పులు ఉన్నాయి కాబట్టి మంచి ప్రోటీన్ కదా. సో మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. అండ్ తట్టు ఆవిరి మీద చేస్తున్నాం కాబట్టి ఇంకా అసలు చెప్పాల్సిన పని కూడా లేదు. సో ఎక్కడా కూడా మన నూనె అయితే వాడట్లేదు కాబట్టి ఇంకా వెరీ వెరీ హెల్తీ. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి మంచి ఎనర్జీ అండ్ మంచి హెల్త్ కూడా. మరి ఈరోజు ఈ వంట మనం మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి. సో అన్నీ మనం ముందుగానే 1 గంట పాటు నానబెట్టేసుకున్నాం. గంట లేదా 2 గంటలు పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. సో ముందుగా మనం కందిపప్పు తీసుకుందాం. ఇదిగోండి నానబెట్టుకున్నటువంటి కందిపప్పు అన్నీ నేను ఒక హాఫ్ తీసుకుంటున్నాను. అలాగే నానబెట్టుకున్నటువంటి శనగపప్పు. సో శనగపప్పు కూడా మనకు చక్కగా చాలా హెల్దీ, స్కిన్ హెల్త్కి, తర్వాత హెయిర్కి, ప్రతి ఒక్కదానికి కూడా మనకు బేసిక్గా శనగపప్పు అనేది కూడా మంచి ప్రోటీన్. సో అందులో కూడా ఎన్నో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇది కూడా మనకు చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత పెసరపప్పు. సో పెసరపప్పు కూడా ఏంటి అంటే మనకు మంచి చలువ చేస్తుంది. సో చాలా అంటే వెరీ ఫ్రెండ్లీ, కిడ్స్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. సో పిల్లలకి ఎప్పుడైనా కూడా మనం ఏదైనా 2-3 రోజులు కంటిన్యూస్గా పెట్టాలి అంటే కూడా మనకు హ్యాపీగా ఎటువంటి అనుమానాలు లేకుండా మనం పెసరపప్పును పెట్టచ్చు. అంటే పెసరపప్పు అన్నం కలిపి కిచిడి లాగా చేయడము. సో పిల్లలంటే కిచిడి అంటే పిల్లలు. సో పెసరపప్పు అనేది ఇట్స్ వెరీ ఈజీ టు డైజెస్ట్ ఆల్సో. సో ఇందులో మనము సమానంగా పెసరపప్పు కూడా వేసుకుందాం. ఆ తర్వాత జొన్న రవ. సో ఇదంతా కూడా మనకు చక్కగా ప్రతి మార్కెట్లో, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ప్రతి ఒక్క స్టోర్లో కూడా మనకు దొరుకుతుంది. సో అలా మనం జొన్న రవని కూడా దీనికి తగ్గట్టుగా తీసుకుంటున్నాం. అన్నిటికీ చూసుకోండి క్వాంటిటీస్. సో అన్ని పప్పులు వేసేసుకున్నాం కాబట్టి ఇందులో కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అలాగే ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. ఇందులో ఎటువంటి వాటర్ కూడా వేయకుండా మనం చక్కగా మెత్తగా రుబ్బేసుకుందాం. ఎందుకంటే ఉండలు చుట్టుకోవాలి కాబట్టి మనం వాటర్ అనేది యూజ్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. సో చక్కగా దీన్ని రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత ఇందులో ఇంకేమేమి వేస్తున్నాను, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇదిగోండి చక్కగా మనకు ఆల్మోస్ట్ అంటే ఉండలు చుట్టుకోవడానికి అణువుగా మనం రుబ్బుకొని తీసుకొచ్చేసాం. సో వాటర్ అయితే ఎక్కడ పోయకూడదండి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సరే, నెక్స్ట్ ఇందులో ఏం మిక్స్ చేస్తానో చెప్పే ముందు మనం ఆవిరి పాత్రను సిద్ధం చేసుకుందాం. ఓకే, ఆవిరి పాత్రలో కాస్త వాటర్ మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాము. నీళ్లు కూడా కాస్త వేడవుతూ ఉంటాయి. అయితే ఈలోపు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి చక్కగా ఇలా మనం రుబ్బేసుకున్నాం కదా, దీంట్లో మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, మీరు ఉల్లిపాయ ముక్కలు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త ఇంగువ, అలాగే కాస్త జీలకర్ర చూసుకోండి మీ ఇష్టం.
ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు. సో ఇంతవరకు మనం ఉప్పు ఎక్కడ యాడ్ చేసుకోలేదు కదా, మీరు రుబ్బుకునేటప్పుడు యాడ్ చేసుకుంటుంటే కనుక మనకి ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఆ తర్వాత సోయా ఆకు. సో సోయా ఆకు కూడా మంచి ప్రోటీన్, చాలా మంచిదండి. సోయా ఆకుని ఎంతమంది ఉపయోగించారు తెలుసా అసలు. సోయాతో చేసుకుంటారు వంటలు, కానీ సోయా ఆకుని ఎక్కడ ఉపయోగించరు అసలు, అంటే ఎక్కువ వాడరు తెలియక. బట్ సోయా ఆకు చాలా మంచిది తెలుసా. మీరు సోయా ఆకుతో వంటలు ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకోవాలంటే మా ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి, ఫస్ట్ పాయింట్. లేదు అంటే కూడా మీకు యూట్యూబ్లో చాలా రకాల వంటకాలు ఉంటాయి. ప్లీజ్ సోయా ఆకుని మాత్రం ఉపయోగించడం మొదలు పెట్టండి. సో ఆ తర్వాత చివరిగా ఇందులో కాస్త కొత్తిమీర. సో ఇప్పుడు నీట్గా మిక్స్ చేసేసుకుందాం. చూసారా ఎంత హెల్దీగా కనిపిస్తుందో సోయా ఆకు వేసిన తర్వాత. ఇలా మనకు ముద్దగా రావాలండి. సింపుల్, అంటే మనకు ఉండలు కోసం మనం కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇలా మనము ఒక ప్లేట్ తీసుకొని దీనికి కాస్త నూనె రాసేసుకుందాం. నూనె రాసేసుకొని దీన్ని ఇలా రెడీగా పెట్టుకుందాం. చేతికి కూడా మనం కాస్త నూనె రాసుకొని ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా ఉండలుగా చేసుకుందాం. చేసుకొని ఇలా ప్లేస్ చేసుకుందాం. అంతేనండి, వెరీ సింపుల్. ఇది మీకు అల్పాహారంగా మీరు తీసుకుంటే కూడా చాలా చాలా హెల్దీ. అసలు డిన్నర్గా తీసుకోవచ్చు, ఎనీథింగ్ అండి. అసలు ఇది అది అని కాదు, బేసిక్గా స్నాక్లా కూడా తీసుకోవచ్చు, అంతే కదండి. సో ఆవిరి ఉండాలంటే మనకి ఇది అది అన్నట్టుగా ఏం లేదు. సో చాలా టేస్టీగా ఉంటుంది, బికాజ్ అన్ని పప్పులు వేసాం కదా. సో టేస్ట్ విషయంలో మాత్రం అసలు ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వము, చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం అన్ని ఉండలు తయారు చేసుకొని ఇలా చక్కగా ప్లేట్లో పెట్టేసుకున్నాక ఒక ఆవిరి మీద, మీకు అందరికీ తెలిసిందే, ఆవిరి పాత్రలో మనకు ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు సమయం పడుతుంది. సో 8 to 10 minutes మనం వెయిట్ చేసామంటే చక్కగా ఆవిరి ఉండలు పూర్తయిపోతాయి. సో వాటర్ కూడా హీట్ అయిపోయింది. ఓకే, ప్లేట్ కూడా పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 8 నిమిషాలు మనం వెయిట్ చేసాము అంటే చక్కగా వేడివేడిగా జొన్న కంది ఆవిరి ఉండలు రెడీ అయిపోయినట్టే లెక్క. మనం చక్కగా ఇలా జొన్న కంది ఆవిరి ఉండలు ఇలా ఆవిరి పాత్రలో పెట్టేసాము. ఒక 8 minutes వెయిట్ చేసామండి. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను, ఒకసారి చూద్దాం. సో కదిపితే చక్కగా కదులుతున్నాయి కాబట్టి సో ఇక్కడ మనకి ఇక్కడ అంటుకోవట్లేదు, పిండి పిండిగా కూడా ఆవిరి ఉండలు రెడీ. సో దీన్ని చక్కగా మనము ఒక స్పూన్ తీసుకుని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా చక్కగా జొన్న కంది ఆవిరి ఉండలు ఈ విధంగా రెడీ అయిపోయాయి. అయితే దీని కాంబినేషన్లో మనం చక్కగా దేంతో తినచ్చు అనే ప్రశ్న మీ అందరికీ రావచ్చు. చక్కగా మీకు కావాల్సిన చట్నీస్తో తినచ్చు, లేదు అంటే ఇలా పెరుగు పచ్చడి, ఉల్లిపాయ ముక్కలు, మీ ఇంట్లో అయితే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. సో మేమైతే ఉల్లికాడలు, కొత్తిమీర, అలాగే పెరుగు, సో దీని కాంబినేషన్లో చక్కగా ఒక పెరుగు చట్నీ లాగా తయారు చేసామన్నమాట. ఇంకా దీన్ని మీ ఇష్టం అండి, ఎలాగైనా తినచ్చు, ఉట్టిగా కూడా తినచ్చు. సో ఇలా జొన్న కంది ఆవిరి ఉండలు రెడీ అయిపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న కంది ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కందిపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న జొన్న రవ్వ 1 కప్పు, జీలకర్ర కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన సోయా ఆకు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు పచ్చడి తగినంత. జొన్న కంది ఆవిరి ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న కందిపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న జొన్న రవ్వ, అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరి పాత్రలో కాస్త నీళ్లు పోసి స్టవ్ వెలిగించుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సింగ్ బౌల్లో ఉల్లికాడలు, ఇంగువ, జీలకర్ర, ఉప్పు, తరిగిన సోయా ఆకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆవిరి ప్లేట్ కి కాస్త నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండల్లాగా తీసుకొని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే జొన్న కంది ఆవిరి ఉండలు రెడీ.